ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమపూర్వకంగా మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము, ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు దేవుడిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాం. యెషయా 61:7 నేను చదువుతున్నానండి, గమనించండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ అవమానముతో బాధపడుతున్నావు, ఏ అవమానముతో మనుషులు పెట్టు అవమానముతో కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా, దుఃఖపడుతున్నావా, బాధపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, మనుషులు మనల్ని అవమానపరుస్తారు, హేళన చేస్తారు, గేలి చేస్తారు, మన హృదయాన్ని గాయపరిచే మాటలు అంటారు. మనుషుని యొక్క నైజమే అంతేనండి. కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు. మన దగ్గరికి సమీపముగా ఆయన ఎప్పుడూ ఉంటున్నాడు. నువ్వు ఒంటరిగా అవమానాలతో కూర్చొని ఏడుస్తున్నప్పుడు నన్నెవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు అని బాధపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్కనే ఉండి నిన్ను చూచుచున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. మనుషులు పెట్టు గాయమును ఆయన చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనుషులు నిన్ను అంటుంటే, ఆ గాయమైన మాటలతో నువ్వు బాధపడుతుంటే ఆయన నిన్ను గమనిస్తున్నాడు. మనుషులు అవమానము పెడుతున్నారు. ఆ అవమానపు మాటలతో బయటికి రానటువంటి సిచ్యువేషన్లో నువ్వు కూర్చొని ఏడ్చుచున్నావా? ప్రియదేవుని బిడ్డ, ఏడవకు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. యొక్క ఉదయకాల సమయంలో నీవు ఈరోజు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదవు. ఈరోజు నిన్ను అవమానిస్తున్నారు, నిన్ను బాధపడుతున్నారు, నిన్ను హేళన చేస్తున్నారు, నిన్ను గేలి చేస్తున్నారు. ప్రతి విషయంలో నిన్ను ఒక విధంగా చూస్తున్నారేమో. బాధపడుకు. నీకు రెట్టింపు ఘనత, అవమానము. ఏ విషయంలో నువ్వు అవమానం పడుతున్నావో, ఏ విషయంలో ప్రజలు నిన్ను అవమానిస్తున్నారు, నీ ప్రజలే నిన్ను అవమానిస్తున్నారు, సమాజంలో అవమానపడుతున్నావా, కుటుంబంలో అవమానం పడుతున్నావా, నీ యొక్క ఆర్థిక విషయంలో అవమానిస్తున్నారా, నీ యొక్క ఆరోగ్య విషయంలో అవమానపరుస్తున్నారా, నీ చదువు విషయంలో, నీ జాబు విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ స్టేటస్ విషయంలో, నీ యొక్క కుటుంబ విషయంలో అవమానిస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డ, బాధపడకు. నీ యొక్క జీవితము దేవునికి ఇవ్వు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించు. ప్రభువా, నాకు ఈ అవమానం వచ్చింది, ఏంటి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ యొక్క అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, మామూలు ఘనత కాదండి, రెట్టింపు ఘనత. ఎవరైతే నిన్ను ఇప్పుడు చూసి అవమానిస్తున్నారో, హేళన చేస్తున్నారో, గాయపరుస్తున్నారో, గాయమైన మాటలతో నిన్ను బాధపరుస్తున్నారో, నిన్ను దుఃఖపరుస్తున్నారో, నిన్ను కష్టపెడుతున్నారో, నిన్ను వేధించుచున్నారో, దేవుడు ఒకప్పుడు నీ యొక్క దీవెన చూసి, నీ ఆశీర్వాదాన్ని చూసి, నీ యొక్క మేలును చూసి, నిన్ను దేవుడు ఏ విధముగా ఆశీర్వదించాడో, నీ యొక్క ఘనతను చూసి, రెట్టింపు ఘనతను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు బాధ ఉందని, వేదనలో ఉన్నావని, కష్టంలో ఉన్నావని, ప్రజలు పెట్టు నిందలకి, వేదనలకి, అవమానములకి కూర్చొని ఏడవకు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యి. ఆయనకి సమీపముగా అవ్వు. ప్రజలు బాధ పెట్టు కొలది దేవునికి సమీపముగా అవ్వు. దేవుడు నీకు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ అవమానంలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ కష్టంలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ వేదనలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను మనుషులు పెట్టు బాధలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. బాధపడకు. ఎవరు లేరే, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరే, నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరే అని బాధపడుతున్నావా? బాధపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఏడ్చుచున్నప్పుడు నీ పక్కన, నీ సమీపంలో ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చెయ్యి.
ప్రార్థన శక్తి, ప్రార్థనను మనల్ని బలపరుస్తుంది, ప్రార్థన మనల్ని ఓదారుస్తుంది, మనతో ఉంటుంది. ప్రియదేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటున్నాడు. బాధపడకు. ఈ దినాన కూర్చొని ఏడుస్తున్నావా? ఒకప్పుడు రెట్టింపు ఘనత ఆయన నీకు ఇవ్వనై ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో ప్రజలు నిన్ను అవమానపరుస్తున్నారు, ఏ విషయంలో ప్రజలు నిన్ను హేళన చేస్తున్నారు, ఏ విషయంలో ప్రజలు నీతో అసభ్యంగా మాట్లాడుచున్నారు, హేళనాస్పదమైన మాటలతో నలిగిపోతున్నావా? బాధపడకు. ఒక దినాన దేవుడు, ఒక దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఒక దినాన నీకు ఘనతనివ్వనున్నాడు. నీకు సామాజికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, నీ చదువు పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, అన్ని కోణాలలో దేవుడు నిన్ను ఘనత నొంద చేయుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో, ఏ కోణంలో, ఏ యొక్క సమస్య చేత మీరు ఆర్థికంగా ఏ సమస్య చేత అవమానపడుతున్నారో ఆ సమస్యకి రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇవ్వనై ఉన్నాడు. ఘనత నార్మల్ ఘనత కాదండి, రెట్టింపు ఘనత దేవుడు మనకి ఇవ్వనై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రార్థన చేసుకుందాము. నేను ప్రార్థించుచున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించి ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి అయా, ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా అయా మేము ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మదేవ అయా మీరు చక్కటి వాగ్దానంతో మీరు మమ్మల్ని అయా బలపరిచారు మా ప్రభువా. అయా మీరు మాకు నా తండ్రి ఆదరణ కలగ చేశారు మా ప్రభువా. స్తోత్రం నాయన. ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో మా ప్రభువా, ఆయా వారిలో ఉన్న ప్రతి బాధను, వేదను, నా తండ్రి దుఃఖమును, అవమానమును, నిందలను యేసు నామములో కొట్టివేయబడునగాక మా ప్రభువా. నీ ప్రియ బిడ్డలకు నా తండ్రి ఈ యొక్క ప్రార్థన వినుచున్నప్పుడే వారి యొక్క హృదయంలో ఆనందాన్ని కలగచేయమని అడుగుచున్నాను. ఎంతమంది అయితే ప్రజలు మా ప్రభువా నీ ప్రియ బిడ్డలు అవమానముతో కృంగిపోయి, నలిగిపోయి, వేదనతో, దుఃఖముతో ఉన్నారో నా తండ్రి, వారికి నా తండ్రి నిందకు దేవా వారి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. వారి ఆర్థిక పరంగా రెట్టింపు ఘనతనివ్వయా, చదువు పరంగా రెట్టింపు ఘనత, ఉద్యోగ పరంగా రెట్టింపు ఘనత మా ప్రభువా. దేవా స్తోత్రం నాయన. ఆరోగ్య పరంగా రెట్టింపు ఘనతనివ్వండి మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా ఆయా ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యంగా నా తండ్రి వ్యాపార పరంగా మా ప్రభువా స్తోత్రం నాయన. ఆయా మీరు రెట్టింపు ఘనతను మా ఆయా నీ ప్రియ బిడ్డలకు మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా సేవ పరంగా, ఆయా తండ్రి పరిచర్య పరంగా, ఆయా నలిగిపోయి హేళనాస్పదముతో నా తండ్రి అవమానముతో ఉన్న ప్రతి దైవజనును, ప్రతి సంఘమును నా తండ్రి ఆయా యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవా నీ యొక్క ప్రియ బిడ్డలకి మా ప్రభువా మీరు రెట్టింపు ఘనతను ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా మా ప్రపంచాన్ని, మా భారతదేశాన్ని, రాష్ట్రాలను, మా యొక్క జిల్లాలను, గ్రామాలను, పట్టణాలను, ఆయా మా యొక్క నగరాలను, ఆయా మా సంఘాలను, మా కుటుంబాలను, మా వ్యక్తిగత జీవితంలో ఆయా సాతాను చేయుచున్న ప్రతి అవమానమును యేసు నామములో పరిశుద్ధాత్మదేవ కొట్టివేసి ఆయా మాకు మీకు రెట్టింపు ఘనతను మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని అడుగుచున్నాము. ఆయా నీకు ఘనత తెచ్చు బిడ్డలుగాను, నీకు మహిమ తెచ్చు బిడ్డలుగాను మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆయా బలపరచమని అడుగుచున్నాను. మా క్రైస్తవ సంఘ సమాజము కోసము ప్రార్థన చేస్తున్నాను. ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా ప్రార్థన చేస్తున్నాను. ఆయా దేవా ఆయా మాలో నా తండ్రి అవమానపడుతున్న ప్రతి అవమానమునకు రెట్టింపు ఘనతను క్రైస్తవ సంఘ సమాజానికి మీరు ఇవ్వమని అడుగుచున్నాను. ప్రతి దైవజనుల్ని, ప్రతి సంఘ కాపరిని, ప్రతి విశ్వాసిని, ఆయా ప్రతి ఇవాంజలిస్ట్ని ఆయా నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. ఆయా వారికి రెట్టింపు ఘనతను ఇవ్వమని అడుగుచున్నాను. ఆయా నీ ప్రియబిడ్డలు ఏ అవమానముతో, ఏ నిరుత్సాహముతో, ఏ యొక్క బాధతో బాధపడుచున్నారో యేసు నామములో వారికి రెట్టింపు ఘనతను మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మదేవా మీరు మాతో ఉన్నందుకు
స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఛానల్ ఎంతమంది చూస్తున్నారో చూడబోతున్నారో మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారిలో ఉన్న ప్రతి వ్యాధి, రోగము, రుగ్మత ఈ ప్రార్థన సౌండ్ నా తండ్రి, ఈ సౌండ్తో నా తండ్రి ఈ యొక్క ప్రార్థన వినుచుండగానే యేసు నామములో వారికి స్వస్థతను కలగచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, తాకండి, స్వస్థత కలగచేయండి. ఆయా కన్నీటితో బాధపడుచున్న ప్రతి ఇరుకు ఇబ్బందిని, ఆయా వేదన బాధను, ఆయా అప్పుల బాధను యేసు నామములో మీరు తొలగించమని అడుగుచున్నాను. ఆయా నీ యొక్క దీవెన, ఆశీర్వాదము, నీ ప్రేమ, నీ వాత్సల్యము, సంతోషము, సమాధానము, ఆయా నీ సమృద్ధిని ఆయా మీ ప్రియ బిడ్డలకి కలగచేయమని అడుగుచున్నాను, దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ మా ప్రార్థన ఎంతమంది కోరి ఉన్నారో ఆయా వారందరినీ మీ సన్నిధానానికి తీసుకొచ్చుచున్నాను. ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మా ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్. ఈ యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ యొక్క స్నేహితులకి, మీ బంధువులకి, మీకు తెలిసిన వారందరికీ మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘ సమాజంలో ఇలాంటి ప్రేయర్ టవర్స్ ఎన్నో అవసరాలు, ఇలాంటి ప్రేయర్ టవర్స్ ఎంతో అవసరంగా ఉందండి. ఎందుకంటే సాతాను పునాదులను, సాతాను యొక్క నెట్వర్క్ కదిలించాలంటే, ఆ నెట్వర్క్ని, సాతాను యొక్క నెట్వర్క్ని బలహీనపరచాలంటే ఇలాంటి ప్రేయర్ టవర్స్ ఎంతో అవసరంగా ఉంది. క్రైస్తవ సంఘ సమాజానికి, భారతదేశానికి, ప్రతి ఒక్కరికి అవసరంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ యొక్క డినామినేషన్ భేదం లేదు, అందరికీ షేర్ చేయమని మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి.